సిఎస్సి సైట్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ మాడ్యూల్ని మళ్ళీ రీఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావటం వల్ల ఇన్సర్ట్ చేసినటువంటి టీఐఎస్ మాడ్యూల్ని తొలగించి మళ్ళీ ఈరోజు ఇంతకుముందే సిఎస్సి సైట్లో మళ్ళీ ఈ యొక్క టిస్ మాడ్యూల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో ఇన్సర్ట్ చేసినటువంటి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ మాడ్యూల్కు సంబంధించి అప్డేట్ చేయటము అట్లాగే ఎడిట్ చేయటము అవి ఎలా చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నుంచి ఇంతకుముందు మనం టీఎస్ మాడ్యూల్లో ఉన్నటువంటి సగం డేటా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీసెట్ చేయటం వల్ల సగం డేటా ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఇందులో ఏవైతే కొన్ని లేవో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఈ పర్పస్ కోసమే అనుకుంటా ఒకసారి ఇన్సర్ట్ చేసినటువంటి ఆప్షన్ని రిమూవ్ చేసి మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ ఇంకొకసారి మనకి రీఇన్సర్ట్ చేశారు. దీనిలో ఉన్నటువంటి టీఏఎస్ సర్వీసెస్లో బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా సిఎస్సి సైట్లోకి వెళ్ళడం కోసము గూగుల్లో csc.ap.government.in అని చెప్పేసి టైప్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ నుంచి సిఎస్సి సైట్కి మనకి పేజీ రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఈ డేటా ఎంటర్ చేయడానికి ముందు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో డిపార్ట్మెంట్ లాగిన్ ద్వారా మనం ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి మన యొక్క టీఐఎస్ డేటాకు సంబంధించి దాన్ని పీడిఎఫ్లో కనుక డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని ఎదుర్కొంటూ పెట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ సగం డేటా రావడం జరిగింది కాబట్టి ఇంకా ఏమైనా మిస్ అయినటువంటి రానటువంటి డేటాని ఆ పీడిఎఫ్ ద్వారా చూసి మనం ఈజీగా అప్డేట్ చేయడము, సబ్మిట్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఈ డేటా షీట్స్ సేవ్ చేసి సబ్మిట్ చేయడానికి ముందు అందరూ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఎంటర్ చేయడం తేలిగ్గా ఉంటుందన్నమాట. ముందుగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ కనబడుతుంది. యూజర్ నేమ్ మన ట్రెజరీ ఐడి ఇచ్చేసి అటెండెన్స్ యాప్లో మన మార్క్స్ ఎంట్రీ కోసం మన అటెండెన్స్ వేయటం కోసము సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. సైట్లోకి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది, అట్లాగే పైన ఉన్నటువంటి టూల్ బారు కనపడటం కోసము సైట్ సెట్టింగ్స్ కూడా మార్పు చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో సైట్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలనే విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు హోమ్ బటన్ పక్కనే ఉన్నటువంటి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి S2 అని చెప్పేసి టీఐఎస్ సర్వీసెస్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్. మనకి ఈ టీఐఎస్ సర్వీసెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మొత్తము S2లో S2.1లో టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ అంటే టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఒక్కొక్కటి సపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. డైరెక్ట్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా రెండో దానికి వెళ్ళొచ్చు, లేదా ప్రతిదాన్ని కూడా సేవ్ చేసుకుని రెండో దానికి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ముందుగా దీనిలో ఉన్నటువంటి టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్ని ఓపెన్ చేద్దాం. మనం బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి డేటా నుంచి డేటా రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి పేరు, సర్నేము, నెక్స్ట్ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, నెక్స్ట్ పాన్ కార్డు, ఈమెయిల్, ఫాదర్ నేము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇందులో ఏవైతే మిస్ అయినాయో ఆ మిస్ అయినటువంటి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టీచింగు, నెక్స్ట్ డిజిగ్నేషను, నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు, తర్వాత నేటివ్ డిస్టిక్, నేటివ్ మండల్, నేషనల్ టీచర్ కోడ్. ఈ నేషనల్ టీచర్ కోడ్ను కూడా ఇంతకుముందు మనం ఎంటర్ చేసాం కాబట్టి రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే యూడేస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్లో మనం మన యొక్క నేషనల్ టీచర్ కోడ్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, రిలీజియను, కమ్యూనిటీ, డిజేబిలిటీ ఏమైనా ఉంటే డిజేబిలిటీ, నెక్స్ట్ దానికి సంబంధించిన టైప్ ఆఫ్ డిజేబిలిటీ, పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ తర్వాత మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అంటుంది. మనం ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉన్నారండి డేటు, ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు. నెక్స్ట్ దేంట్లో ఎయిర్ ఫోర్సా, ఆర్మీయా, బిఎస్ఎఫ్ఆ, సిఐఎస్ఎఫ్ఆ దేంట్లో వర్క్ చేశారో అవన్నీ ఇక్కడ మనకి కొన్ని వచ్చాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రెజెంట్ ఫోటో ఆఫ్ ద ఎంప్లాయీ, మన యొక్క లేటెస్ట్ ఫోటోని మనం జేపీజే కానీ జేపీఈజీ ఫార్మెట్లో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఫైల్ వచ్చేసరికి 100 KB లోపు మాత్రమే ఉండాలి. తర్వాత వచ్చేసరికి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మన యొక్క వర్కింగ్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ సంబంధించింది కనబడుతుంది. ఇఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, అది కనుక రెండు ఒకటే కనుక అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. నో సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ స్టేటు, డిస్టిక్, మండలు, విలేజు, డోర్ నెంబరు, స్ట్రీటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత స్పౌజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి వైఫ్ కనుక స్పౌజ్ అయితే అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళు స్పౌజ్ వచ్చేసరికి ఎంప్లాయీస్ కనుక అయ్యి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత అది కూడా ఈజ్ అవర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అయితే మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము, లేదా నో సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి ఇక్కడ స్పౌజ్ ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈజ్ ఎవర్ స్పౌజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్పౌజ్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకోగానే ఎంప్లాయీ టైప్ వస్తుంది. దీంట్లో గవర్నమెంట్ టీచర్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. గవర్నమెంట్ ఎంప్లాయీ అవుట్ ఆఫ్ ఏపీ అయితే అది సెలెక్ట్ చేసుకుంటాము. అవుట్ ఆఫ్ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే స్పౌజ్ యొక్క ఎంప్లాయీ ఐడి, నేమ్ ఆఫ్ ద స్పౌజ్, డిజిగ్నేషన్, వర్క్ ప్లేస్, డిస్టిక్, మండల్, విలేజ్ అడుగుతుంది. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకు వచ్చేసరికి గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్పౌజ్ యొక్క ట్రెజరీ ఐడి అడుగుతుంది. ట్రెజరీ ఐడి ఇచ్చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే వారికి సంబంధించినటువంటి స్పౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాము. తర్వాత హెల్త్ కార్డ్ డీటెయిల్స్, ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి డేటాకు సంబంధించిన హెల్త్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. దీనిలో నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్, మొత్తం కన్సర్న్ ఎంప్లాయీ మీద డిపెండ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్, ఆ నెంబర్ ఇక్కడ కనబడుతుంది. అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనిలో హెల్త్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. వీటిలో ఎక్కడైనా ఎడిట్ ఉంటే మనం అంటే అప్డేట్ చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆల్రెడీ డేటా ఇందులో మొత్తం 3 వంతుల డేటా మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఎడిట్ చేసుకోవాల్సింది ఉంటే చేసుకొని దీన్ని సేవ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు, లేదా బయటకు వచ్చేసి మెయిన్ మెనూలోంచి అలా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే దీని నుంచి మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వాటిలోకి వెళ్ళటం జరుగుతుంది. హ్యావ్ యూ పాస్డ్ ఎస్ఎస్సి, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంతకుముందు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మోడ్ ఆఫ్ స్టడీలో రెగ్యులరా, ఓపెనా, డిస్టెన్సా, ప్రైవేటా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ పాస్డ్ మంత్ సర్టిఫికేట్ ప్రకారము పాస్డ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎంటర్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్. ఇక్కడేమో మనకు వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ వచ్చేసరికి ఏమో టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 600 వేస్తాము. మీడియము తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, అప్పుడున్నటువంటి మీడియాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడేమో
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి హ్యావ్ యూ పాస్డ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ మెమో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దాంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టడీ. ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసరికి రెగ్యులరా, ఓపెన్ అని చెప్పేసి కరస్పాండెన్స్ అవి అడుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్. ఆల్రెడీ మనం అంతకుముందు ఈ డేటా అంతా ఎంటర్ చేసి ఉండటం వల్ల ఇదంతా డేటా డిస్ప్లే అవుతుంది. మ్యాక్సిమం మార్క్స్, మీడియము, సర్టిఫికేట్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు. ఈ డేటా కనుక లేని వాళ్ళంతా కూడా ఇందులో ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఇవన్నీ ఎదుర్కొంటూ పెట్టుకొని కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఎడిట్ అవుతుంది. మన పేరు, ఆధార్ నెంబరు, సర్నేమ్, ఈ డీటెయిల్స్ తప్ప. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్. డిగ్రీ ఎగ్జామ్కి సంబంధించింది ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంతకుముందు మనం యాడ్ చేసుకునే కనబడితే కొత్తగా ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే అడిషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళు యాడ్ అనే ఆప్షన్ నొక్కితే కొత్తగా మనకి ఇంకొక రో యాడ్ అవుతుంది. లేదు దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అనే ఆప్షన్ నొక్కితే మనకి అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ మన యొక్క డిగ్రీ నేము, ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసరికి రెగ్యులరా, ఓపెన్, డిస్టెన్స్, ప్రైవేట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ 1, 2. ఒకవేళ ఇంకా ఏమీ లేకపోతే దాన్ని అట్లా వదిలేయచ్చు. తర్వాత వచ్చేసరికి మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్. దీన్ని ఇలా పక్కకు స్క్రోల్ చేసుకెళ్తే ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అనమాట. మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ దీనికి టైప్ చేయాల్సి ఉంటుంది. స్టేట్, కాలేజ్ నేమ్ టైప్ చేయాలి. స్టేట్ టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ నేమ్ టైప్ చేస్తాము. వచ్చినటువంటి మార్కులు, టోటల్ మార్క్స్కి మనం సెక్యూర్ చేసుకున్న మార్క్స్ ఇక్కడ, హాల్ టికెట్ నెంబరు. ఈ విధంగా డిగ్రీకి సంబంధించి ఎంటర్ చేస్తాం. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ కూడా కన్సర్న్ ఎంప్లాయీ కలిగి ఉంటే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మోర్ దాన్ 1 పీజీ 2, 3 ఉంటే కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనే ఆప్షన్ ద్వారా ఇంకో రో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే రిమూవ్ అనే ఆప్షన్ ద్వారా రోని తొలగించుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద డిగ్రీ దగ్గర పీజీ, ఏ పీజీ ఎంటర్ చేస్తాము. మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసరికి మోడ్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేసుకుంటాము. స్పెషలైజేషన్, పీజీలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకుంటాము. కొంచెం ఇలా పక్కకు జరపంగానే నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ పేరు సెలెక్ట్ చేసుకుంటాము. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వేస్తాము. ఇక్కడేమో మార్క్స్ ఇక్కడ వచ్చినట్టు మార్క్స్ వేస్తాము. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఈ విధంగా పీజీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఎంటర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ప్రొఫెషనల్ డిగ్రీలో బీఈడీ కానీ, బీపీఈడీ కానీ, స్పెషల్ జీటీసీ కానీ, స్పెషల్ డిఎడ్ కానీ, స్పెషల్ బీఈడీ దానికి ఈక్వలెంట్ వాటికి సంబంధించిన డేటా ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇచ్చింది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా అడిషనల్ డిగ్రీ ఉంటే యాడ్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక రో ద్వారా యాడ్ చేయొచ్చు. లేకపోతే రిమూవ్. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్లో మనం చేసింది వచ్చేసరికి బీఈడీ అయితే బీఈడీ, టీటీసీ అయితే టీటీసీ, స్పెషల్ డిఎడ్ అయితే ఆ కోర్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, ఓపెనా, డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి బీఎడ్లో మనకు ఉన్నటువంటి మెథడాలజీ సబ్జెక్ట్ 1 ఇక్కడ ఎంటర్ చేస్తాము. మెథడాలజీ సబ్జెక్ట్ 2 ఇక్కడ ఎంటర్ చేస్తాము. మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మనం బీఎడ్ పాస్ అవ్వడం జరిగిందో ఆ ఇయర్, మంత్, బీఎడ్ చదివినటువంటి యూనివర్సిటీ పేరు, టోటల్ బీఎడ్ మార్క్స్ సెక్యూర్డ్ మనకు వచ్చినటువంటి మార్క్స్, బీఎడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇది ఎంటర్ చేయాలి. తర్వాత ఎవరికైనా ఎంఎడ్ కానీ, ఎంపీఈడి కానీ, నెక్స్ట్ స్పెషల్ ఎంఎడ్ కానీ ఉంటే కనుక వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దానికి సంబంధించిన సేమ్ ఎంఎడ్ అయితే ఎంఎడ్, ఎంపీఈడి అయితే ప్రొఫెషనల్ డిగ్రీ పేరు, మోడ్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేసుకుంటాము. సబ్జెక్ట్ ఆ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, మ్యాక్సిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, హాల్ టికెట్ నెంబరు. ఒకవేళ ఇది కనుక లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత
ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్ కనుక మనం క్వాలిఫై ఉంటే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలెక్ట్ చేసుకొని అదనపు నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిలన్నింటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేస్తాము. దీన్ని డేటా మొత్తాన్ని సేవ్ చేసుకొని సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా థర్డ్ విండోకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నుంచి థర్డ్ విండో అపాయింట్మెంట్ డీటెయిల్స్కి వెళ్తాం. మనం థర్డ్ విండోలో అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న స్కూల్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. డిస్టిక్, మండలు, రెవెన్యూ విలేజ్, ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్ డైస్ కోడ్, ప్రెజెంట్ స్కూల్లో జాయిన్ అయినటువంటి డేటు, మన యొక్క డిజిగ్నేషను. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ తర్వాత మన యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ దీంట్లో వచ్చేసరికి ఏ డిఎస్సియో అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. తర్వాత ఫస్ట్ డిఎస్సిలో మన యొక్క రోస్టర్ పాయింట్, సెలెక్ట్ రోస్టర్ పాయింట్ వచ్చేసరికి కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము. డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. కరెక్షన్ ఉంటే ఇక్కడ డేట్లు అన్నిటికి కూడా మనకి కరెక్షన్స్ ఉన్నాయి. డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత టీచింగ్ టైప్ వచ్చేసరికి టీచింగ్, దానిలో కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మన యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. డిజిగ్నేషన్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటిలో మన యొక్క డిజిగ్నేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిస్టిక్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు కొత్త జిల్లాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు జిల్లాను మనం సెలెక్ట్ చేసుకుంటాము. అది సెలెక్ట్ చేసుకోగానే మండల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి అన్నమాట. అప్పటి వరకు డిస్ప్లే అవ్వట్లేదు. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మన ఫస్ట్ అపాయింట్మెంట్ యొక్క మండలు, విలేజ్, రెవెన్యూ విలేజ్ డిస్ప్లే అవుతుంది. అపాయింట్మెంట్ అథారిటీ వచ్చేసరికి డిఎస్సి. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్. హ్యావ్ యూ సెలెక్టెడ్ ఇన్ అదర్ డిఎస్సి అండర్లైన్, ఇది అప్లికబుల్ అయ్యే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే నో. తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి హ్యావ్ యూ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంటల్ టెస్ట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము. డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్, ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్ దగ్గర ప్రెజెంట్ అయితే మనకి ఏమి డిస్ప్లే అవ్వట్లేదు. మన డిపార్ట్మెంట్ టెస్ట్లకి ఈఓ జీఓకి సంబంధించి ఆ నెంబర్ 88 అట్లా ఉన్న నెంబర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఈ కింద ఓపెన్ అవుతుంది మనకి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్డ్, దాని పేరు ఇక్కడ ఎంటర్ చేస్తాము. రిజిట్ నెంబర్, హాల్ టికెట్ ఎంటర్ చేస్తాము. గెజిట్ నెంబర్, ఇదివరకు ఓల్డ్ జరిగేటువంటి ఎగ్జామ్స్కి గెజిట్ నెంబర్ ఉండేది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. పాస్డ్ ఇయర్ కన్సర్న్డ్, ఈఓ అయితే ఈఓ, మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో పాస్డ్ ఇయర్, ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యామో పాస్డ్ మంత్. తర్వాత ఇంకొక రో యాడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక రో యాడ్ అవుతుంది. తర్వాత ఈఓ లేదా జిఓ సేమ్ సెలెక్ట్ చేసుకొని నెంబరు, దానికి కూడా నేమ్ అంటే చేస్తాము. రిజిట్ నెంబరు అంటే హాల్ టికెట్ నెంబరు, నోటిఫికేషన్ నెంబరు, నెక్స్ట్ పాస్డ్ ఇయర్, పాస్డ్ మంత్. తర్వాత టెట్ డీటెయిల్స్, హ్యావ్ యూ పాస్డ్ టెట్ ఆర్ సీటెట్, టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి. లేటెస్ట్గా వచ్చిన వాళ్ళందరికీ టెట్ ఉంటుంది కాబట్టి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళైతే క్వాలిఫై అయిన వాళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. దీంట్లో ఎగ్జామ్ టైప్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది మన స్టేట్కి సంబంధించింది. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. దేనికైతే క్వాలిఫై అయ్యారో అది. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడైతే ఈ టెట్ పాస్ అవ్వడం జరుగుతుందో ఆ కన్సర్న్ ఇయర్. పేపర్, ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వాళ్ళ మెథడాలజీకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. టెట్లో వచ్చినటువంటి మార్క్స్ సెక్యూర్డ్, ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి ఎంటర్ చేస్తారు. అప్పుడు ఈ ఇయర్ పాస్ అయినటువంటి టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ టెట్ రాసిన వాళ్ళకి మాత్రమే ఇది, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. ప్రమోషన్ డీటెయిల్స్ వచ్చేసరికి హ్యావ్ యూ ప్రమోటెడ్, మన సర్వీసులో ఇప్పటి వరకు ఏమైనా ప్రమోషన్స్ కనుక వస్తే ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ అనగానే నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్, అంటే ఇప్పటివరకు మనం తీసుకున్నటువంటి ప్రమోషన్స్ నెంబర్ 1 అయితే 1, 2 అయితే 2 అట్లా ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
దీంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ప్రెజెంట్ కేటగిరీలో మనం జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఈ కేటగిరీలో డేట్ డిస్ప్లే అవుతుంది. డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ప్రెజెంట్ కేటగిరీ దానికి సంబంధించి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకవేళ వెనక్కి వెళ్ళటం ఏమైనా రివర్షన్ ఏమైనా జరిగిందా, ఎస్ఐ ఎవరికైనా ఉంటే కనుక కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే నో. డేటా మొత్తం కరెక్ట్గానే ఉందనుకుంటే సేవ్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా నెక్స్ట్ విండోకి వెళ్ళాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ విండో వచ్చేసరికి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ఇంటర్ డిస్టిక్ జియో 610 లేదా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఈజ్ అప్లికబుల్. వీటిలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్లో వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఇది, జియో 610 ట్రాన్స్ఫర్లో వచ్చిన వాళ్ళైతే సెకండ్ ఇది. నెక్స్ట్ ఏ డిస్టిక్ నుంచి వచ్చారో డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రెజెంట్ డిస్టిక్, ఈ ఇప్పుడు వచ్చినటువంటి జిల్లాలో జాయిన్ అయినటువంటి డేట్ని, టీచింగ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ నాన్ టీచింగా టీచింగా వీటిలో కేటగిరీస్ ఉన్నాయి. డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. సబ్జెక్ట్ మన యొక్క టీచ్ చేసేటటువంటి హ్యాండ్లింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే, ఒకవేళ అప్లికబుల్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. జనరల్ ట్రాన్స్ఫర్స్, ఇప్పటి వరకు మన సర్వీస్లో మనం మొత్తం ఎన్ని ట్రాన్స్ఫర్లు ఫేస్ చేసామో మొత్తం మనము మన సర్వీస్లో వచ్చినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అన్నారు. ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఇచ్చేసి గో కొడితే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా అడిషనల్గా కావాలంటే కూడా ఇక్కడ మనం 3 ఇచ్చాం కాబట్టి 3 డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. అలా కాకుండా ఇక్కడ మీరు 4 ఇస్తే ఆటోమేటిక్గా మీకు 4th యాడ్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి డిస్టిక్, ఫస్ట్ పుట్టింగ్ ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకుంటాము, అంటే ఆధార్ అడ్రస్, డిస్టిక్, మండల్, స్కూల్. మండలం సెలెక్ట్ చేసుకుంటాము. స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకోవడం అంటే మనకి టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ నేమ్, నెక్స్ట్ వచ్చేసరికి టీచింగ్ టైప్, తర్వాత కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే మన యొక్క డిజిగ్నేషను ఫస్ట్ పుట్టింగ్లో మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. హ్యాండ్లింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ అపాయింట్మెంట్లో వర్కింగ్ ఏ డేట్ నుంచి పనిచేసాము, నెక్స్ట్ ఏ డేట్ వరకు ఆ స్కూల్లో ఉన్నాము, ఫ్రమ్ డేట్ టు డేట్ వేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, థర్డ్ వన్, లాస్ట్ వచ్చేసరికి ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్ వచ్చేసరికి ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్లో ఇక్కడ టు డేట్ వచ్చేసరికి ఈ రోజు వరకు ఉన్నటువంటి డేట్ వేస్తాం అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ ఇంకా మనం ఈ స్కూల్ని కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఉన్నటువంటి డేట్ వేస్తాము. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే సేవ్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఈసారి టీఐఎస్ డేటాలో కొత్తగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇది కొత్తగా ఇచ్చినటువంటిది, ఇంతకుముందు లేదు మనకి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఎండ్ అయిపోయేది, ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. అదేంటంటే ఎన్సీసీ టీచర్ అని చెప్పేసి. ఇక్కడ ఎన్సీసీ కనుక ఉంటే మనకి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ట్రేడ్, దాంట్లో ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా. నెక్స్ట్ స్కౌట్, గైడు టీచర్ అయితే ఎస్, లేకపోతే నో. అప్లికబుల్ అయ్యే వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ అవార్డు, మన సర్వీసులు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఏదైనా రాష్ట్ర స్థాయిలో అవార్డు కనుక వచ్చి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ అవార్డ్ రిసీవ్డ్ ఇయర్, ఆ స్టేట్ అవార్డు మనకి ఏ సంవత్సరంలో వచ్చిందో ఆ సంవత్సరం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ నేషనల్ అవార్డు కనుక వచ్చి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటే నేషనల్ అవార్డు రిసీవ్డ్ ఇయర్, ఎందుకంటే రాబోయే ట్రాన్స్ఫర్లు వీటన్నిటికి కూడా మనకి పాయింట్స్ ఉండబోతున్నాయి. ఆ ఇయర్ని ఎంటర్ చేయాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి జర్నల్స్ పబ్లిష్డ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్, మనం రాసినటువంటి వ్యాసాలు నేషనల్, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పబ్లిష్ అయితే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు మనం పబ్లిష్ చేసినటువంటి ఆ జర్నల్ యొక్క టైటిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
పబ్లిష్డ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎవరైతే పబ్లిష్ చేశారో వాళ్ళకి సంబంధించి. పార్టిసిపేట్ ఇన్ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్. టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రిపరేషన్లో ఎవరైనా కనుక పాల్గొన్న వాళ్ళు ఎస్ఎండి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ టైటిల్, పార్టిసిపేటెడ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే నో ఇస్తాము. ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్. మన సర్వీస్లో ఉండగా ఇప్పటి వరకు మనం ఏదన్నా బుక్ పబ్లిష్ చేసి అది ప్రింట్ అయ్యి బయటకు వచ్చి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని యొక్క టైటిలు, పబ్లిష్డ్ ఇయర్, హ్యాండ్లింగ్ 10th క్లాస్. సో ప్రెజెంట్ 10th క్లాస్ కనుక మనం హ్యాండిల్ చేస్తూ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10th క్లాస్ హ్యాండిల్ చేయడంలో మనకు ఉన్నటువంటి టోటల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఇయర్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి ఏంటంటే రేపు మనకి సమ్మర్లో ఏప్రిల్ మే నెలలో జరగబోయేటటువంటి రేషనలైజేషన్ కావచ్చు, నెక్స్ట్ ప్రమోషన్స్ కావచ్చు, జనరల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వాటిలన్నిటికీ సంబంధించి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రేషనలైజేషన్ అన్నిటికీ సంబంధించి ఇప్పుడు కొత్తగా సిఎస్సి సైట్లో ఎంటర్ చేసినటువంటి ఈ ఇన్సర్ట్ చేసినటువంటి టీఎస్ మాడ్యూల్లో డేటానే కీలకం కాబోతుంది. కాబట్టి 1-2 సార్లు ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మనం అన్నీ ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎడిట్ చేసుకోవడానికి మనకి 3 ఆప్షన్స్, 3 సార్లు మాత్రం అవకాశం ఇస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 3 సార్లు దాటిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఆల్రెడీ మనం సబ్మిట్ చేసినటువంటి డేటాని డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని ఎదుర్కొంటా పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఇందులో ఏమైనా డేటా మిస్ అయినా లేకపోతే మిస్ మ్యాచ్ అయినా ఎడిట్ చేసుకోవాల్సినవి చేసుకొని కొత్తగా యాడ్ చేయాల్సినవి యాడ్ చేసుకుని ఈ డేటా షీట్ మొత్తాన్ని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఫామ్లో కూడా స్టార్టింగ్లో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నుంచి మిగతా అన్నిటిలో కూడా అన్నిటినీ సేవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ప్రివ్యూ అని సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు వరకు కూడా మనం ఎడిట్కి అవకాశం ఉంటుందన్నమాట. అప్పటి వరకు మనం ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి షీటు కూడా సేవ్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళి 2, 3, 4, 5 అంటిల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా సేవ్ చేసేంత వరకు కూడా మనకి సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది కనపడదు. సో ఈ విధంగా సిఎస్సి సైట్లో కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి టీఐఎస్ మాడ్యూల్, టీఐఎస్ సర్వీస్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని మనం ఇలా సబ్మిట్ చేయొచ్చు.